ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం సత్తయ్యను విచారించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 4వ నిందితుడిగా ఉన్న ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను దర్యాప్తు ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసిందని, అందువల్ల తాము ఇంతవరకు విచారించలేకపోయినట్టు తెలిపింది. 2016లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ 2016 జూలై 6న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ మెగా టీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా పడింది. పాఠశాల విద్యాశాఖ ఏపీ మెగా టీఎస్సీ 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ఇటీవల విడుదల చేసింది. ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ పాఠశాలతో పాటు గిరిజన, సామాజిక, బీసీ, బాలల సంక్షేమం, మోడల్ రెసిడెన్షియల్, ప్రత్యేక పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఈ నియామక డ్రైవ్ లక్ష్యం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ మంగళవారం ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్ట మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసి క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి.